యెషయా గ్రంథం 55వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు చదువుకుందాం. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవాకు. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, మీ వందనాలు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ సమయంలో నీ వాక్యం అందిస్తుండగా మాతో మాట్లాడండి ప్రభువా. మీ వాక్కులు మాకు వినిపించండి తండ్రి. మీ వాక్కు మాకు బయలుపరచండి తండ్రి. మీ వాక్యానుసారంగా మమ్మను బలపరచమని, మీ వాక్యానుసారంగా లేవనెత్తమని, మీరు మహిమ పొందమని, నీకే మహిమ, ఘనత, కీర్తి, ప్రభావంలో ఆరోపిస్తూ అయా మీ సహాయమును కోరుతూ మీరే మా పక్షాన నుండి కార్యం జరిగించమని, నీ వాక్కులు, నీ శ్రేష్టమైన మాటలు మాకు వినిపించమని అయా మాట్లాడుతున్న నాకును అయా నోటికి బూరగా ఉండి మాట్లాడమని వేడుకుంటున్నాం. వినుచున్న బిడలకు గ్రహించే మనసును అయా హృదయంలో వాక్యమును నింపుకునే మనసును మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. నీవే మా పక్షాన నుండి కార్యం జరిగించి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. మంచిదండి. మరి యొక్క వాక్య భాగంలో మరి దేవుడైన యెహోవా సెలవిస్తున్న మాట ఏంటంటే, యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి అంటున్నాడు. నిజంగా దేవుడు మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు, మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. అయితే ఇప్పుడు ఆయన మనతో ఉన్నాడు, మనల్ని బలపరచడానికి మన మధ్యలో ఉన్నాడు. నిజంగా వాక్యం సెలవిస్తుంది, ఎక్కడ 2-3 కూడి నా నామమున కొనియాడుదురు అక్కడ నేనుంటా అంటున్నాడు. హల్లెలూయా. సో ఆయన మనకు దొరుకుతున్నప్పుడే, ఆయన మన మధ్యలో ఉన్నప్పుడే కదా ఆయనను వెదకాలి అంటాడు. ఎందుకు ఆయనను వెదకాలి అని అంటే, ఆయనే మనకు జీవమును అనుగ్రహించేవాడు, ఆయనే మనకు సత్యమును బోధించేవాడు, ఆయనే మనను సరైన మార్గంలో సరైన త్రోవలో నడిపించేవాడు. జ్ఞాపకం చేసుకుందాం ప్రియదేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు అంటున్నాడు, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. సమీపంలో ఉండగా. హల్లెలూయా. నిజంగా పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు సమీపంగా ఉన్నాడు కదా. తన ఆత్మతో నింపడానికి, మనల్ని లేవనెత్తడానికి, శక్తివంతంగా నిలబెట్టడానికి పరిశుద్ధాత్ముడు మన మధ్యలోనే ఉన్నాడు కదా. యేసుక్రీస్తు వారు వెళ్తూ వెళ్తూ ఆయన అంటున్న మాట ఏమనంటే, నేను వెళ్తూ ఉన్నాను, అయితే మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తాను అన్నాడు. ఎవరిని పంపిస్తాడు? ఆదరణకర్త. ఎవరు ఆదరణకర్త అనగా ఎవరు? ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్మదేవుడు. ఒకసారి చూద్దాం ఆ మాటలు. పరిశుద్ధ గ్రంథంలోంచి యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. చూడండి, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. చూడండి కింది భాగంలో 26వ వచనంలో చూడండి, ఆదరణకర్త ఎవరో కనబడుతుంది మనకు. 26వ వచనం, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమును పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయును. ప్రియ దేవుని బిడ్డలారా,
దేవుడు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు, తండ్రి చిత్తాన్ని జరిగించాడు. ఆయన వెళ్తూ ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాట ఏమనంటే, నేను తండ్రిని వేడుకొందును. ఏంటి అంటే, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపయగు ఆత్మను మీకు అనుగ్రహించును కదా. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మదేవుడు సమస్తమునకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకం చేయను. చూడండి, దేవుడు పరిశుద్ధాత్మదేవుడు మన మధ్యలో ఉన్నాడు. యేసుక్రీస్తు వారు స్వయంగా చెప్పాడు, నేను తండ్రి వద్దకు వెళ్తూ ఉన్నాను, తండ్రిని వేడుకుంటాను మీ కొరకు ఆదరణకర్తను పంపమని కదా. ఆదరణకర్త పరిశుద్ధాత్మదేవుడు మీ మధ్యలోకి వచ్చి ఏం చేస్తాడంటే, నేను చెప్పిన వాక్యం అంతా మీకు బోధిస్తాడు. దేవుడు మన మధ్యలో ఉండి ఆయన మనకు బోధిస్తూ ఉన్నాడు. నిజంగా ఆయన సర్వ సత్యంలోకి మనల్ని నడిపించడానికి పరిశుద్ధాత్మదేవుడు మన మధ్యలో ఉన్నాడు. చూడండి, 16వ అధ్యాయము యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వేటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయను గనక నన్ను మహిమపరచును. తండ్రికి కలిగినవన్నీ నావి, అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయనని నేను చెప్పి తిని. చూడండి ప్రియమైన బిడ్డలారా, యేసుక్రీస్తు వారు వెళ్తున్నప్పుడు చెప్పిన మాటలు. ఇప్పుడు మన మధ్యలో ఎవరు ఉన్నారంటే పరిశుద్ధాత్ముడుగా దేవుడు మన మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడుగా మన మధ్యలో ఉన్నాడు. ఆయనను వెదకాలని వాక్యము సెలవిస్తామన్నది. నిజంగా ఏమంటుంది వాక్యము? యెహోవా మీకు దొరకు కాలమందు ఆయనను వెదకుడి. ఆయన సమీపంలోనే ఉండగానే మనం వెదకాలి. వెదకకపోతే సత్యాన్ని తెలుసుకోలేం. వెదకకపోతే కదా దేవుని యొక్క మార్గంలో మనం నడవలేం. దేవుని యొక్క మార్గము, ఆయన అంటున్న మాట, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. తండ్రి యొద్దకు మనం వెళ్ళాలి అంటే క్రీస్తు మార్గమై ఉన్నాడు. ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మార్గమై ఉన్నాడు. ఆయన మార్గంలో నడవడానికి ఆయనను మనం వెదకాలి. దేవుడు తండ్రిగా, కుమారుడుగా, పరిశుద్ధాత్ముడుగా మన మధ్యలో ఉన్నాడు. అయితే పరిశుద్ధాత్ముడుగా ఉండి మనల్ని ఏం చేస్తున్నాడంటే కదా, సర్వ సత్యంలోకి మనల్ని నడిపించడానికి దేవుడు మన మధ్యలో ఉన్నాడు. మన మధ్యలో ఉన్నాడు. కాబట్టి దేవుని వెదకడానికి మనం ప్రయాసపడాలి. దేవుని వెదకడానికి ప్రయాసపడాలి కదా. ఎక్కడున్నాడు ఆయన? ఎక్కడున్నాడు ఆయన? ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి కదా నా నామమును వేడుకొందురో కదా, ప్రార్థింతురో అక్కడ నేనుంటా అంటాడు. అక్కడ నేనుంటానంటాడు. సో ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా మన మధ్యలో ఉన్నాడని మనము గ్రహించువారముగా ఉండాలి. మన మధ్యలో ఉన్నాడని మనము గ్రహించువారముగా ఉండాలి. నిజంగా ఆయనను వెతికితే నీకు సంతోషం కదా. దేవుడు ఎవరు? సర్వసత్యంలోకి నడిపించేవాడు కదా. అన్ని విషయాల్లో అద్భుతంగా మనల్ని ముందుకు నడిపించేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఈ వాక్యం వింటున్న దేవుని సంగమా జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనం చూడండి. ఆ మాట
మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనం. ఎలాగనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడిందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు దేవుని వెదకాలి? నిజంగా వాక్యము సెలవిస్తున్న చూడండి. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 'పరిశుద్ధ గ్రంథంలోంచి రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. చూడండి, ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుంది? వెదకమన్న దేవుడు ఎవరు అంటే నీతిమంతుడు. నిన్ను నీతి మార్గంలో నడిపించడానికే ఆయన వెదకమంటున్నాడు. యెహోవా మీకు దొరకు కాలమందు ఆయనను వెదకుడి. చూడండి, మీ యొక్క వాక్య భాగంలో ఏమంటున్నాడు? నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడెవడును లేడు, దేవుని వెదకువాడును లేడు. చూడండి, దేవుని వెదకవారు లేరు కాబట్టే ఆయన దేవుడే సెలవిస్తున్నాడు. ఏమనంటే, యెహోవా మీకు దొరకు కాలమందు ఆయనను వెదకండి. ఎందుకు వెదకాలి అంటే చూడండి, కింది భాగంలో అందరూ త్రోవ తప్పి ఏకముగా పలికి మాలిన వారైరి. ఏమంటున్నాడు? అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. చూడండి, త్రోవ తప్పిపోయాం, దారి తప్పిపోయాం. అందుకే దేవుని వెదకమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. సర్వ సత్యంలోకి నడిపించేవాడు మన మధ్యలోనే ఉన్నాడు. ఆయనను మనం వెదకాలి. ఆయన సమీపంలో ఉండగానే ఆయనను మనం చేరుకోవాలి. చూడండి, ఏమంటున్నాడు ఇక్కడ? అందరూ త్రోవ తప్పి కదా, దేవుని వెదకువాడు ఎవడును లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. మేలు చేయవాడు లేడు, ఒక్కడైనను లేడు. వారు గొంతుక తెరచిన సమాధి, తమ నాలుకతో మోసం చేయుదురు. వారి పెదవుల క్రింద సర్ప విషం ఉన్నది, వారి నోట నిండా శపించుటయో పగయో ఉన్నవి. రక్తము చిందించుటకు వారి పాదములు పరుగులెత్తుచున్నాయి. నాశనమును కష్టమును వారి మార్గములలో ఉన్నవి. శాంతి మార్గము వారు ఎరగరు. ఎవరు ఎరగరు? త్రోవ తప్పిన వారు. శాంతి మార్గము వారు ఎరగరు. నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు శాంతిని అనుగ్రహిస్తాడు. నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నానని యోహాను సువార్తలో చెప్తాడు. నిజంగా శాంతిని అనుగ్రహించేవాడు, సత్యమును బోధించేవాడు, సరైన మార్గంలో నడిపించేవాడు ఆయనే. కనుక ఆయనను మనం వెదకాలి. ఆయన మనకు అందుబాటులో ఉన్నాడు. ఆయన మనకు ఏమంటున్నాడు? యెహోవా మీకు దొరకు కాలమందు ఆయనను వెదకాలి. చూడండి, ఇక్కడ అందుకే వాక్యం ఏముంటుంది? నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడెవడును లేడు, దేవుని వెదకువాడు లేడు. దేవుని వెదకువాడు లేడు. జ్ఞాపకం చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా దేవుని వెతుకుతున్నామా? నిజంగా సత్యాన్ని బోధించే దేవుని వెతుకుతున్నామా? సత్యమైన మార్గంలో నడిపించే, సర్వ సత్యంలోకి నడిపించే దేవుడు పరిశుద్ధాత్ముడుగా మన మధ్యలోనే ఉన్నాడు. జ్ఞాపకం చేసుకుందాం. నిజంగా ఇంకా దేవుని వెతకకుండా మనం ఉంటున్నామా? కదా, వాక్యం సెలవిస్తుంది ఏమనంటే, దేవుని వెతుకువాడు లేడు అని. ఎందుకు లేరు అంటే త్రోవ తప్పిపోయారు. వాక్యం అంటుంది చూడండి, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి కదా.
మేలు చేయవాడు లేడు, ఒక్కడైనను లేడు అంటుంది. అందుకే ఈ యెషయా గ్రంథంలో మనం చూస్తే కనుక వాక్యం సెలవిస్తుంది. చూడండి, యెషయా గ్రంథం 55 యెషయా గ్రంథం 55 7వ వచనములో చూడండి. భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను. ఎవరు విడవాలంట? భక్తిహీనులు తమ మార్గమును విడవాలి. చూడండి వాక్యంలో మరి సెలవిస్తున్నారు. ఒకసారి చదవండి ఆ మాట. 2 తిమోతి 3వ అధ్యాయము 5వ వచనం చదవండి. చూడండి ఏమంటున్నా ఇక్కడ, మరొకసారి చదవండి. చూడండి, పైకి భక్తి గలవారి వలె ఉండి చూడండి, ఒకసారి చదవండి, మళ్ళీ గట్టిగా చదవండి. పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై యుందురు. చూడండి, పైకి భక్తి గలవారుగా కనబడుతూ కదా, లోపల శక్తి లేకుండా ఉండడం. ఎందుకు దేవుడు ఈ మాట అంటున్నాడు తెలుసా? భక్తులే వెళ్ళకూడని చోటికి వెళ్తూ ఉన్నారు. భక్తులే ఎవరంటే భక్తులే. వాక్యం అదే అంటుంది, పైకి భక్తి గల వారి వలె ఉండి. ఎంతమంది ఇక్కడ భక్తి పరులు ఉన్నారు అంటే నిజంగా దేవుడు నిజంగా ఒక 10 మందినైనా ఇక్కడ భక్తి పరులను చూడగలడా? 10 మందినైనా భక్తి పరులను జ్ఞాపకం చేసుకుందాం. చర్చికి వస్తున్నారు, ఇంకా మాంత్రికుల దగ్గరికి వెళ్తూ ఉన్నారు. చర్చికి వస్తున్నారు, భక్తి పరులాగా ఇక్కడ కనబడుతూ ఉన్నారు. చూస్తేనేమో మాంత్రికుల దగ్గరికి వెళ్తూ ఉన్నారు. అందుకే వాక్యం సెలవిస్తుంది ఏమనంటే, పైకి భక్తి గల వారి వలె ఉండి లోపల శక్తి ఏమీ లేదు అంటుంది వాక్యం. అందుకే వాక్యం ఇక్కడ అంటుంది ఏమనంటే, భక్తిహీనులు తమ మార్గములను విడవవలెను. వాక్యం అంటుంది భక్తిహీనుల ఆశ భంగమైపోతుందంట. భక్తిహీనుల ఆశ ఏమైపోతుందంట? భంగమైపోతుంది. నువ్వు అనుకుంటుండవచ్చు, ఈరోజు నేను వెళ్తున్నాను, నాకు మేలు జరిగింది. కాదు, భయంకరమైన ఉగ్రత కూడా ఉందని గుర్తించాలి. జ్ఞాపకం చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా. దేవుని సన్నిధిలోనే కనబడుతున్నారు, కానీ వెళ్ళకూడని చోటుకు చేయకూడని పనులు, వెళ్ళకూడని చోటుకు వెళ్తున్నారు, చేయకూడని పనులు చేస్తున్నారు. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, దిస్ ఈస్ రైట్ టైం టు సీక్ వర్డ్ ఆఫ్ గాడ్. ఇది సరైన సమయం దేవుని వెతకడానికి, ఆయన వాక్యాన్ని తెలుసుకోవడానికి, ఆయన వాక్యాన్ని అంగీకరించడానికి. దిస్ ఈస్ రైట్ టైం టు చేంజ్ యువర్ లైఫ్. ఇది సరైన సమయం నీ జీవితాన్ని కట్టుకోవడానికి, మార్చుకోవడానికి, సరిదిద్దుకోవడానికి. జ్ఞాపకం చేసుకుందాం ప్రియమైన బిడ్డలారా. చాలామంది దేవుని ఉగ్రత చూడవలసి వస్తుంది. మార్పు చెందకపోతే మారాలి, తలంపులు మారాలి, ఆలోచనలు మారాలి, ప్రవర్తన మారాలి, ఉద్దేశాలు మారాలి. భక్తిహీనంగా బ్రతకకూడదు. పైకి భక్తిగా కనబడుతూ దేవుని మందిరానికి వస్తూ దేవుని పిల్లలుగా ఎంచబడుతూ సాక్ష్యాన్ని పాడు చేసుకుంటున్నారు, సాక్ష్యాన్ని చెరిపివేసుకుంటున్నారు. అందుకే వాక్యం అంటుంది, భక్తిహీనులు తమ మార్గములను విడవవలెను అని. పైకి భక్తి కాదు, 5 నిమిషాలు ప్రార్థన చేయలేని భక్తేనా? జ్ఞాపకం చేసుకుందాం ప్రియమైన బిడ్డలారా. ప్రతి విషయంలో నీ కొరకు, నీ పిల్లల కొరకు, నీ భర్త కొరకు, నీ భార్య కొరకు ఎంతైనా కష్టపడడానికి ముందుకు వెళ్తావు. కానీ
దేవుని సన్నిధిలో 1 గంట ప్రార్థనలు గడపడానికి నీకు భక్తి కనబడతలేదా? ఏది నీ భక్తి? ఏది నీ విశ్వాసం? ఏది నీ భక్తి? ఏది నీ విశ్వాసం? దేవుడు నిన్ను నన్ను మనందరిని అడుగుతూ ఉన్నాడు. జ్ఞాపకం చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా. మనుషులు నిజంగా సమస్తం దేవునికి లోబడుతున్నాయి. ఆకాశమా ఆలకించంటే ఆలకిస్తుంది, భూమి చెవి ఒక్కంటే చెవి ఒక్కుతుంది. కానీ దేవుడు ఆకాశంతో భూమితో చెప్తా ఉన్నాడు, ఏమనంటే ఆకాశము ఆలకించుము, భూమి చెవి యొక్కము. నేను పిల్లలను పెంచాను, గొప్ప వారినిగా చేసి తిని, కానీ వారు నా మీదనే తిరుగుబాటు చేస్తున్నారు. చెయ్యకూడని పనులన్నీ చేస్తున్నారు, మాట్లాడకూడని మాటలన్నీ మాట్లాడుతున్నారు. ఇక్కడ మోకరిస్తున్నారు, ఇంటికి వెళితే గొడవలు పడుతున్నారు. ఇక్కడ మోకరిస్తున్నారు, ఇంటికి వెళ్తే మీ యొక్క నిజ స్వరూపాన్ని చూపిస్తూ ఉన్నారు. ఏది భక్తి? ఏది భక్తి? పైకి భక్తి గల వారి వాళ్ళే ఉండి లోపల శక్తి లేదు. జ్ఞాపకం చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా. దేవునితో నడుస్తున్నామని త్రోవ తప్పిపోతున్నాం. అందుకే దేవుడు అంటున్నాడు, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకండి. యెహోవా మీకు దొరుకు కాలమందు మీరు ఆయనను వెదకండి. జ్ఞాపకం చేసుకుంది ప్రియ దేవుని బిడ్డలారా. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాట అగ్ని వంటిది. జ్ఞాపకం చేసుకుందాం. లోబడనొల్లని ప్రజల వైపు ఆయన చేతులు చాపుతున్నాడు. అవకాశం ఉన్నంత వరకే నీవు ఏదైనా చేయగలవేమో. అవకాశం దాటిందంటే ఉగ్రతను కూడా చూడాల్సి వస్తుంది. భయంకరమైన ఉగ్రతను కూడా చూడాల్సి వస్తుంది. జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు నువ్వు తిరుగుబాటు చేస్తున్నావు కదా, ఈరోజు నీవు దేవునికి లోబడలేవు కదా, ఈరోజు దేవుడు నిన్ను చూస్తలేడని నువ్వు అనుకుంటున్నావు కదా. నో 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 నో, అది నీ భ్రమ. ఇక్కడనే ఉంటూ చెయ్యకూడని కార్యాలన్నీ చేస్తున్నారు ప్రియ దేవుని బిడ్డలారా. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. వాని క్రియల చొప్పున ఆయన ప్రతిఫలం ఇస్తాడు. వాని క్రియల చొప్పున ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు. ఎవ్వరు తప్పించుకోలేరు. ఈరోజు తప్పించుకుంటున్నాను నువ్వు అనుకుంటున్నావు, కానీ దేవుడు చూస్తున్నాడు. ఆయన కన్నులు ప్రతి స్థలం మీద ఉన్నాయి. ఆయన ఫస్ట్ చెడ్డవారిని మొదట చూస్తున్నాడు కదా. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండును, అవి చెడ్డవారిని మంచివారిని చూచుచుండును. జ్ఞాపకం చేసుకుందాం. మనం అంత్య దినాల్లో ఉన్నాం. అపాయకరమైన కాలంలో వచ్చినని తెలుసుకుని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇది చెడు కాలం అని ఆమోసు ఎప్పుడో పాత నిబంధనలోనే బోధించాడు. కానీ వాక్యం విననట్టే, తెలిసినా తెలవనట్టే, చూసినా చూడనట్టే, నిజంగా ఎంత ఘోరంగా కొంచెమైన సాక్ష్యాన్ని కాపాడడానికి మనం ప్రయాసపడట్లేదు. సాక్ష్యాన్ని కాపాడుకోవడానికి మనం ప్రయాసపడట్లేదు. సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. మాట చారకూడదు, ప్రవర్తన తప్పిపోకూడదు. ప్రతి విషయంలో జాగ్రత్తగానే ఉండాలి. చూడండి, వాక్యం సెలవిస్తుంది ఏమంటే, భక్తిహీనులు తమ మార్గములను విడవలను, దుష్టులు తమ తలంపులను మానవలెను. దుష్టులు తమ తలంపులను మానవలెను. జ్ఞాపకం చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా. వాక్యంలో మరి ముందు భాగంలో చూస్తే, వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. నీవు దేవుని వైపు తిరిగితే దేవుడు జాలి పడతాడు, క్షమిస్తాడు. దేవుడు కనికరం గలవాడు, దేవుడు ప్రేమ గలవాడు అని నీవు మోసపోవద్దు. అవకాశం ఉన్నంత వరకే
అవకాశాన్ని ఇచ్చింది జీవితాన్ని మార్చుకోవడానికి. నువ్వు ఇంకా సినిమాలు చూస్తూ, సీరియల్ చూస్తూ, చేయకూడని పనులు చేస్తూ నీవు ఇష్టానుసారంగా బ్రతకడానికి కాదు అవకాశం ఇచ్చింది. జీవితాన్ని దిద్దుకోవడానికి, జీవితాన్ని సరిచేసుకోవడానికి, జీవితాన్ని దేవుని వైపు మళ్ళించుకోవడానికి, జీవితాన్ని వెలుగుమయముగా మార్చుకోవడానికి దేవుడు ఒక అవకాశం ఇస్తా ఉన్నాడు. అట్టి అవకాశంలో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం అంటున్నాడు. ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఏమి వింటున్నావు? ఏం మాట్లాడుతావు? నిజంగా ఎలా నడుచుకుంటున్నావు? నీవు సత్యమైన మాటలే వింటున్నావు, సత్యమైన మార్గంలో నడవమని దేవుడు చెప్తున్నాడు. దేవుడు సత్యాన్ని బోధించమంటున్నాడు. ఆయన సత్యాన్ని బోధిస్తున్నాడు. సత్యాన్ని అనుసరించమని, నడుచుకోమని ఆయన సెలవిస్తున్నాడు. న్యాయంగానే బ్రతకమంటున్నాడు. మోసపూరితమైన జీవితం దేవునికి ఇష్టం లేదు. బయట ఒకలాగా లోపల ఒకలాగా, బయట ప్రేమగా లోపల పగగా కాదు. ప్రతి విషయంలోనే పవిత్రంగా బ్రతకాలి. ప్రతి విషయంలో పవిత్రంగానే బ్రతకాలి. ప్రతి విషయంలో జాగ్రత్తగానే ఉండాలి. ఎక్కడ కూడా పాపానికి చోటు ఇవ్వకూడదు. పాపానికి చోటు ఇవ్వకూడదు. చూడండి, వాక్యం సెలవిస్తుంది ఏమంటే, చూడండి, కీర్తనల గ్రంథం, పరిశుద్ధ గ్రంథంలోంచి కీర్తనల గ్రంథం కీర్తనల గ్రంథం 14వ అధ్యాయము 4వ వచనం చదవండి. చూడండి, పాపం చేయి వారందరికీ తెలివి లేదా? ఏమంటున్నాడు ఇక్కడ? పాపం చేయి వారందరికీ. దేవుడు విడిచిపెట్టమన్నదే మళ్ళీ చేయడం, విడిచిపెట్టమన్నదే చేయడం. వాక్యం సెలవిస్తుంది, పాపం చేయి వారికి తెలివి లేదా? ఎవరికి? పాపం చేయి వారికి తెలివి లేదా? పాపం చేయవారు బహుగా భయపడుతురు. ఎవరు భయపడతారంట? పాపం చేసేవారంతా కూడా భయపడే రోజులు వస్తాయంట. చూడండి ఏమంటాడు ఇక్కడ, పాపం చేయవారు బహుగా భయపడుతురు. చూడండి, కీర్తనల గ్రంథం 4వ అధ్యాయము 4వ వచనం. చూడండి ఏమంటాడు ఇక్కడ, భయమునంది పాపము చేయకుడి. మీరు పడకల మీద నుండగా మీ హృదయంలో ధ్యానము చేసుకొని ఊరకుండి. భయమునంది పాపము చేయకుడి. జ్ఞాపకం చేసుకుందాం ప్రియమైన బిడ్డలారా, నిజంగా దేవుని యొక్క మాటలు మనము అనుకుంటాం ఏమనంటే, పర్వాలేదులే అని మనం అనుకుంటాం. కానీ దేవుడు అంటున్న మాట ఏమంటున్నాడు చూడండి. 8వ వచనం, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. మీరు పాపం చేసి సమర్థించుకుంటారేమో, ఏం కాదులే, ఈ వారం చర్చికి పోకపోతే, ఈ వారం బలలో పాల్గొనకపోతే ఏం కాదులే, ఈ ఒక్కసారికి పెళ్ళికి పోతే ఏం కాదులే, ఆజ్ఞను అతిక్రమించి కదా. ఈ దినం కూడా దేవుని సన్నిధికి రాని వారు ఎంతోమంది. ఏమి కాదులే అంటే వాక్యం ఏమంటుంది? భయమునంది పాపం చేయకుడి. ఏమంటుంది చూడు ఇక్కడ, దేవుడు అంటున్నాడు, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, నేను ఎల్లప్పుడూ పరిశుద్ధుడనే, నాలో పాపం లేదు కదా. పేతురు భక్తుడు రాస్తాడు ఏమనంటే, ఆయనలో ఏ పాపము లేదు, ఆయన ఏ పాపం చెయ్యలేదు అని వాక్యం సెలవిస్తుంది. ఆయన నిత్యము పరిశుద్ధుడు. దేవుడు పరిశుద్ధతనే మనలో కోరుతూ ఉన్నాడు.
కాబట్టి పరిశుద్ధత దేవుడు నీకు ఇవ్వడానికి ఆయన అంటున్న మాట, యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకండి. నువ్వు త్రోవ తప్పిపోయావా, పడిపోయావా, చెడిపోయావా, భక్తిలో కదా శక్తిని కోల్పోతున్నావా, ఏ విషయంలో పొరపాటు చేస్తున్నావు, దేవుని యొక్క వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వేడుకొనుడి. జ్ఞాపకం చేసుకుందాం ప్రియమైన బిడ్డలారా, నిజంగా ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కానే కావు. దేవుడు ఎప్పుడు కాంప్రమైజ్ కాడు. ఒప్పుకుంటే క్షమిస్తాడు, తప్పు చేసి సమర్థించుకుంటే కుదరదు. తప్పిదములు దాచిపెట్టివాడు వర్ధిల్లాడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టివాడు కనికరం పొందుతాడు. చూడండి, ఇదే యెహోవాకు ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములో, మీ తలంపుల కంటే నా తలంపులో అంత ఎత్తుగా ఉన్నవి, అంత ఎత్తుగా ఉన్నాయి. ఆయన తలంపుల ప్రకారం మనం నడవాలి అంటే పరిశుద్ధత ఉండాలి. ఆయన మార్గంలో మనం నడవాలంటే పరిశుద్ధత ఉండాలి. జ్ఞాపకం చేసుకుందాం ప్రియమైన బిడ్డలారా, దేవుడిచ్చిన అవకాశాన్ని జారవిడుచుకోకుండా ఆయనను వెతుకుతాం, జీవితాన్ని చక్కపరుచుకుందాం, పరిశుద్ధంగా బ్రతకడానికి మనము ప్రయాసపడదాం. దేవుడు అంటున్న మాట, మీ తలంపులు కదా, ఏమంటున్నాడు, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు అంటున్నాడు కదా. ఇంకేమంటున్నాడు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. కాబట్టి నడిపించే దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నీవు ఆయనను వెతికితే కదా, ఆయనను వెతికితే నీ జీవితాన్ని చక్కపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం, భయం నొంది పాపం చేయకుడి అని వాక్యం సెలవుస్తుంది. కాబట్టి ఈ మాటలు వింటున్న మనందరం కూడా వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది, ఏమనంటే, భక్తిహీనులు తమ మార్గములను విడవవలను, దుష్టులు తమ తలంపులను మానవలను, వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును కదా. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. దేవుడు జాలి పడుతున్నాడు, క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి నీవు సిద్ధమా? నీవు ఆయనను వెతకడానికి సిద్ధమా? అందరూ తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఇకనైనా మన తలంపులను, మన ఆలోచనలను, మన ఉద్దేశములను మార్చుకుందాం. వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది, భక్తిహీనులు తమ మార్గములను విడవాలను, దుష్టులు తమ తలంపులను మానవాలని. ప్రతి విషయంలో దేవుడు మనల్ని సరిదిద్దడానికి, సరైన మార్గంలో నడిపించడానికే ఆయనను వెతకమని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుని వెతుకువాడు లేడు అని వాక్యం సెలవిస్తుంది. అందరూ త్రోవ తప్పిపోయారని వాక్యం సెలవిస్తుంది. నీవు ఇంకా త్రోవ తప్పిపోయావా? త్రోవలోనే యేసయ్య మార్గంలోనే నడుస్తున్నావా? ఎలాంటి స్థితిలో ఉన్నావు? మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. అందరం కూడా తలలు వంచుతూ కళ్ళ మూసుకొని ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ఒక 2 నిమిషాలు జీవితాన్ని దిద్దుకుందాం. జ్ఞాపకం చేసుకోండి, ఇది దేవుడు అంటున్నాడు, ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఇంకా చేయకూడని కార్యాలు చేస్తున్నావా? వెళ్ళకూడని చోట్లకు వెళ్తున్నావా? చూడండి, దేవుడు నిన్నే చూస్తూ ఉన్నాడు, నీ ఎదుటనే నిలబడి ఉన్నాడు. తలుపు యొద్ద నిలుచుండి తట్టుచున్నానంటున్నాడు. ఇదిగో, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను వాని యొద్దకు వస్తా అంటున్నాడు. జ్ఞాపకం చేసుకుందాం. అందరం కూడా ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఇంకా నేను నీకు దూరం అయినట్లయితే నన్ను క్షమించమని అడుగుదాం. బీడీలు చేసేవారు కూడా మానండి అమ్మా, బీడీలు చేసేవారు కూడా మానాలి. ఒకరికి వాక్యం అంటుంది, కీడు చేయట మానుడి, మేలు చేయ నేర్చుకున్నట్టు వాక్యం సెలవిస్తుంది. బీడు చేయట అనేకులకు కీడు చేసిన వారు అవుతారు. వాక్యం సెలవిస్తుంది, కీడు చేయట మానాలి, మేలు చేయ మనం నేర్చుకోవాలని వాక్యం సెలవిస్తుంది. నీవు ఇంకా కీడు తలపెడుతున్నావా? మానాలని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. అందరం కూడా ప్రార్థన చేసుకుందాం.
థ్యాంక్ యూ జీసస్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా మహోన్నతుడా కీర్తనీయుడా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అద్భుతకరుడా నీకు స్తోత్రం. యెహోవా మీకు దొరకు కాలమందు ఆయనను వెదకుడి అని మీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. అవును ప్రభా, నీవు ఇప్పుడు మాకు సమీపంగా ఉన్నావు తండ్రి. పరిశుద్ధాత్మదేవ మా మధ్యలో సంచారం చేస్తున్న తండ్రి మీకు వందనాలు ప్రభా. ఎందరైతే తమ తప్పులను ఒప్పుకొని అయా నీ వైపు తిరుగుతూ ఉన్నారో అయా వారిని అయా మీరు క్షమించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం తండ్రి. థ్యాంక్ యూ జీసస్. ఎందరైతే ప్రభా పరిపూర్ణంగా నీ వైపు తిరుగుతూ ఉన్నారో ఒక్కొక్కరిని దర్శించండి, ఒక్కొక్కరిని తాకండి ప్రభా, ఒక్కొక్కరిని బలపరచండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా. ఆ కలువరి శిలువలో కాచిన రక్తంలో ప్రభా ఎందరైతే తమ తప్పులను ఒప్పుకుంటున్నారో కడగండి ప్రభా, ఒక్కొక్కరిని కడగండి. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధుడా ప్రేమ స్వరూపుడా ఎందరైతే జీవితాలను కట్టుకుంటూ నీ వైపు తిరుగుతూ ఉన్నారో అయ్యా వారి యందు జాలుపడమని వేడుకుంటున్నాం తండ్రి. వారిని క్షమించమని వేడుకుంటున్నాం తండ్రి. ఆ కలువరి శిలువలో కార్చిన రక్తంలో అయ్యా నీ వైపు చూస్తున్న బిడ్డలందరినీ, తమ తప్పులను ఒప్పుకుంటున్న బిడ్డలందరినీ క్షమించి ఒక్కొక్కరిని కడిగి అయ్యా పరిశుద్ధపరిచి మమ్మల్నందరూ మీ రక్తంలో కడిగి పరిశుద్ధపరిచి తండ్రి క్షమించి నిత్యం నీ కృపలో నడిపించమని, విన్న వాక్యం ఆ హృదయంలో నింపి వాక్యానుసారంగా మమ్మల్ని బలపరచమని, వాక్యానుసారంగా ముందుకు నడిపించమని, నీ చిత్తాన్ని జరిగించమని నీకే మహిమ చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తూ సమస్త మహిమ నీకే చెల్లిస్తూ అయ్యా విన్న ప్రతి మాట మా హృదయంలో నింపి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.